గతంలో అఘోరి పైన ఎన్నో ఆరోపణలు అయితే రావడం జరిగింది. పూజల పేరిట ప్రజల్ని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తుందన్న ఆరోపణలు, అదే విధంగా ఒక కుటుంబం దగ్గర పూజలు చేస్తానని చెప్పి 10 లక్షలు తీసుకొని మోసం చేయడం వల్ల వాళ్ళు పోలీసులను ఆశ్రయించగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అనే అతన్ని ఇప్పుడు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో అయితే రిమాండ్లో ఉంచడం జరిగింది. 14 రోజుల రిమాండ్ ముగియడంతో ఈ నెల మే 2వ తారీఖు వరకు అయితే 14 రోజుల రిమాండ్ ముగిసింది. దాని తర్వాత కూడా పోలీసులు విచారణ పేరిట అఘోరిని ఇంకా కొన్ని రోజులు కూడా రిమాండ్లో ఉంచాలని చెప్పేసి నిర్ణయించుకొని కోర్టుని వాళ్ళు గడువు కూడా అడగడం జరిగింది. మరో 14 రోజుల రిమాండ్ అయితే పొడిగించడం జరిగింది. అంటే దాదాపుగా మే 15 వరకు కూడా అఘోరి అలియాస్ శ్రీనివాస్ యొక్క రిమాండ్ సమయం అనేది ఈ నెల 15 వరకు కూడా కొనసాగనుంది. కానీ ఈ తరుణంలో ఈ నెలలో అఘోరికి సంబంధించినటువంటి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు కూడా వచ్చి పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. అంటే తనని బయటికి తీసుకొచ్చే ఉద్దేశంతో బెయిల్ ఇవ్వడం కోసం వాళ్ళు పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. కానీ ఆ పిటిషన్ ప్రస్తుతం ఈ రోజు కూడా తనని కోర్టుకు తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు దానికి బెయిల్ ఇస్తారా ఇవ్వరా, తను జైలుకే పరిమితం అవుతారా అన్న అంశాలపైన కూడా ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది.